దాలే ఆగో హీరోలు వచ్చారు చల్రా ఈరోజు కలెక్షన్ ఎంత? ఊదు ఒకసారి ఊదు. దిస్ ఇస్ రెడిక్యులస్ ఐసే. దా రా తాగి డ్రైవ్ చేస్తున్నావా? లేదు, తాగుతూ డ్రైవ్ చేశా. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు నేను? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపాను. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను నడిపానా? సరిపోయింది, నా మీద పడతారేంటి? నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ బండి నడిపాను తాగాను. నీకో నమస్కారం రా, ఇలాంటి డెసిషన్ తీసుకోకరా, నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. బండి నడపచ్చా? మర్యాదగా మాట్లాడు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఎందుకు గుద్దొచ్చావు మరి వాళ్ళని? నేను కొత్తరా, వాడే కొట్టాడు అన్నయ్య. ఆడికి నాకు సంబంధం లేదు. ఎవరాడు? నా బామ్మది. పెట్టావు కదరా ఫిట్టింగ్. మీ బామ్మర్ది గుద్దాడు. అన్ని తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు. ఆయన తీసుకెళ్తాం వస్తే వాడు గుద్దాడు అంట. నాకు తెలియదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మరి నువ్వు మందు తాగింది నడుతున్నావు బండి? వాడికి ఎక్కువైపోయింది. నేను తీసుకెళ్తున్నా, హెల్మెట్ పెట్టుకుందాం అనుకున్నా. మీరు ఇక్కడ సిగ్నల్ పెడుతున్నారు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. నువ్వెంత వేసావు? ఏమీ లేదు. నువ్వేమీ లేదు. మరి ఈయన ఎంత వేసాడు? ఏం తెలియదు సార్. ఏమీ తెలీదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీ లేదండి. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి సరిగా నిల్చోనికనే అయితే లేదు, ఇంతగానం ఎందుకు తాగినవరా? నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే? సరే ఇదిగా ఈ 5 తీసుకొని. ఏంటి ఈ 5,000 నా చేతిలో పెట్టి మొత్తం టీవీ కెమెరా వాళ్ళందరినీ పిలిచి నన్ను పట్టించేయాలనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళానే. అలాగే చేయమాకరా బాబు. ముందు బాబా మాట్లాడుతున్నాను. 200 ఇవ్వనా? ఆశీర్వదించండి మావయ్య. 500 కాయంతో ఎందుకు ఇచ్చావు నువ్వు? అని తెలిసి కొండి. మందు తాగావు, ఈడేమో ఆండు గుద్దాడు రాంగ్ రూట్ లో. హెల్మెట్ లేదు. నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు. నువ్వు ఇలా కుప్పలుగా తప్పులు చేస్తుంటే చూస్తున్నా నూరుకోమంటావా? ఎంత వేసావు? 90 వేసావా? ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. 3 క్వార్టర్లా? 3 క్వార్టర్లు ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ నా ఒళ్ళు ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలు మందం వేధవాని. ఒక ఆఫ్ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే 90లో సగం ఎంత వేసని చెప్తాను. మాట్లాడు. గమ్మనుండవా? పెద్దోళ్ళు ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగా లెక్క గుసాయిస్తావు. మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ నాన్న లేరు, అందుకని ఇలా తయారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మా అమ్మని తీసిరా, ఖాళీ తీసారా? ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? అంటే అది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే. అలా కాదురా ఎరుపు కూడా. గంగూరులో పనిచేస్తారు. ఎవరు? మా మామ సార్. ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే. ఏంటి మార్చేస్తున్నావు ఏంటారు నువ్వు? ఏంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? వీడికంటే ఊసర వెళ్ళే బెటరు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. మేము అన్నలేకపోయినా బతకగలం, లేకిన్ మందు నషి సక్తా బతుకున్నాయి. 20 साल से 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ.
చైతి చైతి సారీ ఫర్ దట్. అబ్బా ఏంటి ఏమన్నా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అబ్బా ఇంగ్లీష్ ఏంట్రా? ఒక్కసారి వదిలే అన్న. సార్ పాపం వదిలేండి సార్, వాయిస్ కూడా పోయింది. అలా అంటావా? సర్లే, బోరు కొట్టినప్పుడల్లా పిలుస్తుంటాను, వచ్చి చేసేళ్ళు. ఇప్పుడు వెళ్ళండి. చాలా థ్యాంక్స్. ఏం చదువుకున్నా? ఎంఈసిఎస్ మ్యాథ్స్ ఎకనామిక్స్. ఎంఈసిఎస్ అంటారు దాన్ని. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.